కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దేవి అని అంటుంది అర్జున్తోని, నువ్వు ఒక్కడివే తక్కువ అనుకున్నాను, నువ్వు కూడా వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్కనే ఉన్న మనీష, అసలు పోలీసులతో వచ్చావేంటి, అయినా మిత్ర అరెస్ట్ అని చెప్పి ఎందుకు అంటున్నావు అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు, ఒక భార్య ఉండగా మళ్ళీ వేరొక పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి అని చెప్పి అంటాడు. మిత్ర అంటాడు, ఆయన నా భార్య బ్రతికే ఉందని నీకెవరు చెప్పారు, తను బ్రతికి లేదు అని చెప్పి అనగానే కళ్ళ ముందు కనిపించట్లేదా అని అర్జున్ అంటాడు. తను నా భార్య కాదు అని చెప్పి అంటా ఉంటాడు మిత్ర. అంటాడు, నా భార్య ఎప్పుడో చనిపోయింది అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇటు పక్క అరవింద, లేదురా తనే నీ భార్యరా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, నా భార్య బ్రతికే ఉన్నా నా దృష్టిలో మాత్రం చనిపోయినట్టే అని చెప్పి అంటాడు. జయదేవ్ అంటాడు, బ్రతికున్న మనిషిని చంపేస్తావా ఏంటి అని చెప్పి అనగానే అరవింద కూడా అంటుంది, నీతో కలిసి కాపురం చేసిన నీ భార్య తను బ్రతికి లేదని ఎలా అనగలుగుతున్నావురా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర, అసలు నాతో కలిసి ఎప్పుడుంది మామ్, పైగా నాతో విడాకులు కావాలని అప్పట్లో కోర్టు మెట్లు కూడా ఎక్కింది, ఇలాంటి ఆవిడ గురించే మీరు చెప్పేది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అలా అడుగు మిత్ర అని చెప్పి దేవి అని అంటుంది. దేవి అని అంటుంది, అంత మిత్ర అంటే ఇష్టం ఉంటే ఆ రోజు విడాకులు ఎందుకు అడిగింది, మళ్ళీ పైగా ప్రెగ్నెంట్ అని చెప్పి కళ్ళు తిరిగి పడింది ఆ కోర్టులో, మళ్ళీ వచ్చి ఇంట్లో చేరింది అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద అంటుంది, మిత్ర అంటే ఇష్టం లేక కాదు అదంతా చేసింది, మిత్రను వదులుకోలేక అని చెప్పి అరవింద అంటుంది. మిత్ర అప్పుడైనా నాతో కలిసి ఉందా మామ్, లేదుగా వేరొకరితో పెళ్లికి సిద్ధమైపోయింది అనగానే అప్పుడు వివేక్ అంటాడు, అది అన్నయ్య, అది పెదనాన్న ఆడిన నాటకం, అందులో వదిన తప్పేం లేదు అని చెప్పి అంటాడు. జాను కూడా అంటుంది, అవును బావగారు, అప్పుడు అక్క మీద మీకున్న ప్రేమ బయట పెట్టడానికే మామయ్య గారు ఆ పని చేశారు అని చెప్పి అనగానే ఇటు దేవి అని, ఒక్కొక్కరిగా బాగానే వెనకేసుకొస్తున్నారా లక్ష్మి, ఈ ఒక్క నాటకమేనా, ఎన్ని నాటకాలు ఆడింది అని చెప్పి అనగానే ఇటు మనీష అందుకొని, అసలు ఎన్ని చేసింది ఈ లక్ష్మి, అప్పుడు ప్రవీణ్ విఠల్తో చేతులు కలిపి షేర్లని వాడికి అమ్మేసింది, ఆల్మోస్ట్ మేము రోడ్డు మీద పడినట్టు అయింది, ఈ లక్ష్మి చేసిన పని వల్ల ఇలాంటి దాన్ని క్షమించాలా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అదంతా నువ్వు చేసింది కాదా మనీష అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక ఆ రోజు జరిగింది ఏంటంటే మిత్ర అని అరవింద చెప్పబోతూ ఉంటే, అత్తయ్య గారు ప్లీజ్ దయచేసి ఆపండి అని చెప్పి లక్ష్మి దండం పెట్టి మరి ఆపమంటూ ఉంటే ఇక వివేక్, పెద్దమ్మని చెప్పని వదినా అని చెప్పి వివేక్ అంటాడు, ప్లీజ్ వివేక్ మధ్యలో నువ్వు మాట్లాడుకో, ఇది మా భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఉన్న విషయం, దయచేసి ఎవరూ కలుగ చేసుకోవద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. మిత్ర అంటాడు, నన్ను చీట్ చేసి పారిపోయి ఇంకా నన్ను భర్త అంటున్నావా అని చెప్పి అంటాడు. జయదేవ్ మనసులో, అదంతా లక్ష్మి చేసింది మీ అమ్మ కోసమేరా, అది నీకు ఎలా చెప్పాలి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇటు మిత్ర అంటాడు, అసలు నువ్వు చనిపోయినట్టు నాటకం ఆడి ఎంత ఇదిగా మమ్మల్ని బాధ పెట్టావు, కుటుంబ సభ్యులంతా కూడా నీకోసం ఎంత ఇదిగా విలువెల్లాడిపోయారు, నీ వల్ల నేను పిచ్చోన్నయ్యి తాగుపోతున్నాయాను అని మిత్ర అంటూ ఉంటే, ఇదంతా ఆవిడ గారికి ఎలా తెలుస్తుంది మిత్ర అని చెప్పి దేవి అని అంటుంది. ఈ లక్ష్మి తన సుఖం తను చూసుకుందిగా, వెళ్ళి అదిగో ఆ అర్జున్ ఇంట్లో తిష్ట వేసింది, అయినా ప్రాజెక్ట్ మనకి రాకుండా ఆ అర్జున్కి వెళ్ళేలా చేసింది, అంత పెద్ద గొప్ప అండర్స్టాండింగ్ ఈ లక్ష్మికి అర్జున్ మధ్యలో ఏముందో అని చెప్పి దేవి అని అంటుంది. ఇప్పుడు అరవింద, దేవి అని నా కోడల గురించి తప్పుగా మాట్లాడావనుకో చెప్పుతో కొడతాను, పిచ్చి పిచ్చి నిందలు వేసావంటే అస్సలు ఊరుకోను, నీళ్ళ పాతేస్తాను నిన్ను అని చెప్పి అరవింద గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దేవియానికి. అర్జున్ అంటాడు, ఆంటీ లక్ష్మి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, మంచి ఫ్రెండ్ అంతే, ఇంకే వేరే రిలేషన్ లేదు, ప్లీజ్ అర్థం చేసుకో మిత్ర అని చెప్పి అనగానే, తను మీకు బాగా దేవత, మరి ఈ దేవత సంయుక్త అవతారం ఎత్తి మా ఇంటికి ఎందుకు వచ్చింది, లక్ష్మి అని ఎందుకు నాకు చెప్పలేదు నిజం అని చెప్పి మిత్ర అడుగుతాడు. జయదేవ్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయిరా అని చెప్పి అనగానే, ఆ కారణాలు ఏంటి నాకు కూడా చెప్పచ్చు కదా, నేను కూడా తెలుసుకుంటాను అని మిత్ర అంటూ ఉంటే వివేక్ అంటాడు, నిన్ను కాపాడుకోవడానికి సంయుక్తలాగా మన ఇంట్లో ఉంది అన్నయ్య, దానికి పెద్ద కారణం ఏం లేదు అని చెప్పి అనగానే ఇటు మనీష అందుకొని, అసలు ఈ లక్ష్మియే కావాలని మొన్న కిడ్నాప్ కూడా చేయించింది తనేనేమో, కిడ్నాప్ చేయించి మళ్ళీ కాపాడినట్టు నాటకం ఆడదాం అనుకుందేమో, ఈ లోపల నేను తెలుసుకున్నాను కాబట్టి మిత్రను నేను కాపాడుకోగలిగాను అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు ఇక దేవి అని అందుకొని, అసలు ఈ లక్ష్మి బ్రతుకంతా అబద్ధాలే, అందరినీ మోసం చేయడం ఇదే, ఎప్పుడు చూడు ఏదో ఒక వేషం వేసుకోవడం, నాటకం ఆడడం, బ్రతుకంతా ఇదే అని చెప్పి అనగానే ఇక అప్పుడు జాను అందుకొని, ఎవరు మోసం చేశారు చిన్నత్తయ్య గారు అని చెప్పి అడుగుతుంది. ఎక్కడో ఉన్న మా అక్కని తీసుకొచ్చి జాతకం పేరుతో తీసుకొచ్చి పెళ్లి చేశారు, అసలు బావగారితో పెళ్ళైన దగ్గర నుంచి ఏడుపే మా అక్క జీవితం, అసలు ఇంకెన్నాళ్ళు ఏడిపిస్తారు మా అక్కని, ఇంకింతేనా జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటారా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న లక్ష్మి, జాను అని చెప్పి జాను చెంప మీద కొడుతుంది. నీకెందుకు, పో వెనక్కి అని చెప్పి లక్ష్మి అనగానే జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అరవింద, మాట్లాడాల్సిన నువ్వు మాట్లాడవు, మేం మాట్లాడుతుంటే మా చేతులు కట్టేస్తావు, ఇంకా మిత్రకి నిజం ఎలా తెలుస్తుంది లక్ష్మి అని చెప్పి అంటుంది. మిత్ర, నాకు ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినను, ఆ లక్ష్మి చేసిన గాయం నా మనసుకు తెలుసు, నేను ఎవరిని క్షమించదలుచుకోలేదు, ఏమి వినదలుచుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, లక్ష్మి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒకసారి విని మిత్ర అనగానే, లేదు డాడ్ నేను ఎవ్వరి మాటలు వినను అని చెప్పి మిత్ర అంటాడు.
వివేక్ అంటాడు, అవి కారణాలు కావన్నయ్య, అవి నిజాలు అనంగానే అప్పుడు మిత్ర, ఇన్ని అబద్ధాల మధ్యలో మీరు చెప్పేది ఏది నిజమని నమ్మాలి చెప్పు వివేక్, నేను ఏది నమ్మను, లక్ష్మి చెప్పేది ప్రతి అది అబద్ధమే అని చెప్పి మిత్ర అంటాడు. తర్వాత మిత్ర అంటాడు, అసలు నన్ను పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత ఇప్పుడేమో చనిపోయినట్టు నాటకం ఆడింది, షేర్లేమో వేరే వాడికి అమ్మేసింది, ఇటు చూస్తేనేమో పేరు మార్చుకొని మళ్ళీ నా ఇంట్లోనే ఉండి నా ప్రత్యర్థితో చేతులు కలిపి నా కంపెనీని నష్టపరిచింది. ఇలాంటి లక్ష్మి ఇలాంటి అబద్ధాలు కోరు, నాకు వద్దే వద్దు అని చెప్పి మిత్ర అంటాడు. మిత్ర లక్ష్మికి దండం పెట్టి, దయచేసి నా జీవితం నుంచి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నేను వేరే జీవితం మొదలు పెట్టబోతున్నాను. అరవింద, ఏంట్రా లక్ష్మిని వెళ్ళిపోమంటున్నావు, తన నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన ఇంట్లోనే ఉంటుంది, నా కోడలు నా ఇంట్లోనే ఉంటుంది అని అరవింద అంటుంది. లేదు కూడా, లక్ష్మి నా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది అనంగానే అప్పుడు అరవింద, ఓహో మీకు మీ కోడలు కావాలన్నమాట, కొడుకు అవసరం లేదనమాట అనంగానే అప్పుడు అరవింద, రే మా కోడలు కావాలన్నాము, నిన్ను వద్దనలేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర, సరే లక్ష్మి మన ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను, ఒకప్పుడు నాతో విడాకులు కావాలని కోట్లు మేట్లు ఎక్కింది కదా, ఇప్పుడు అదే విడాకులు నేను లక్ష్మి నుంచి తీసుకుంటాను, ఇకప్పుడు నాతో కలిసి ఉండలేదు కదా విడాకులు అయిపోయాక, చట్టబద్ధంగా విడాకులు అయిపోయాక అప్పుడు నేను ఇక అఫీషియల్గా మనీషా మెడలో తాళి కడతాను, అప్పుడు దాకా లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది, నా మనసులో కాదు, ఎప్పటికైనా లక్ష్మిని వదిలించుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు. ఇక మిత్ర కోపంగా అక్కడి నుంచి పెళ్లి మండపం నుంచి వచ్చేస్తాడు. ఇక పోలీసులు కూడా వెళ్ళిపోయాక మనీషా దేవ్యాని తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది, అరవింద ఓదారుస్తూ ఉంటుంది. మరోపక్క మిత్ర ఇంటికి వచ్చాక ఇక అద్దంలో కోపంగా చూస్తూ ఉంటాడు. లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక తన తల మీద కట్టిన బాస్కం గుర్తొస్తుందనమాట. లక్ష్మి కడుతుంది కదా, అది తీసి విసిరి కొడతాడు. ఆ తర్వాత మిత్ర మంచం మీద కూర్చుంటాడు. ఇక కోపంగా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే లాఫింగ్ బుద్ధ కనిపిస్తుంది. ఒకప్పుడు లక్ష్మి మిత్ర కలిసినప్పుడు లక్ష్మి ఆ లాఫింగ్ బుద్ధ ఇస్తుందన్నమాట గుర్తుగా. అదేంటి ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారు, నువ్వేంటి గుర్తుగా ఇస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నేను లేనప్పుడు మీరు ఇందులో నన్ను చూసుకోండి నా గుర్తుగా అనమాట, ఈ బొమ్మను చూసినా మీకు ప్రతిసారి మీరు అప్పుడు ఎంత కోపంలో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కోపం అంతా తగ్గించుకొని నార్మల్ అయిపోవాలి, మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఆ లాఫింగ్ బుద్ధని చూసి. అదే టైంకి బయట డోర్ నాక్ చేస్తూ ఉంటుందన్నమాట మనీషా పక్కనే దేవి అని ఉంటుంది. మిత్ర డోర్ తీ ప్లీజ్, నీతో మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పి డోర్ కొడుతూనే ఉంటుంది మనీషా. మిత్ర, ప్లీజ్ మనీషా కాసేపు నన్ను వదిలేసేయి అని చెప్పి అనగానే, కాదు మిత్ర ఇప్పుడే నీతో మాట్లాడాలి ప్లీజ్ డోర్ తీ అని చెప్పి మనీషా డోర్ బాత్తూనే ఉంటే ఇక అప్పుడు మనీషాని కోపంగా మిత్ర అరుస్తాడు. మనీషా విల్ యూ ప్లీజ్ లీవ్ అని చెప్పి అంటాడనమాట గట్టిగా. ఇక అప్పుడు దేవి అని పక్కనే ఉన్న మనీషాతో అంటుంది, ఇప్పుడు మిత్ర కోపంలో ఉన్నాడు, వాడు బయటకు వచ్చాడంటే మనల్ని కొట్టినా కొడతాడు, పద ఇక్కడి నుంచి అని చెప్పి మనీషాని తీసుకొని అక్కడికి పక్కకు వెళ్ళిపోతుంది దేవి అని. మనీషా రూమ్లోకి వచ్చాక, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఇన్నిసార్లు ఫూల్ అవుతున్నాను ఆంటీ, ప్రతిసారి పెళ్ళి అనుకున్న సార్లు ఇలా ఫూల్ అవడమే సరిపోతుంది, అసలు ఆ లక్ష్మి ఏంటో నా జీవితానికి అని చెప్పి అనగానే ఇటు అప్పుడు దేవి అని అంటుంది, ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, పాజిటివ్గా ఆలోచించు, అసలు ఆ లక్ష్మికే మిత్రతో కాపురం చేసే రాతలేదేమో, అందుకే ప్రతిసారి ఇలా జరుగుతుంది అనగానే, మంచిగా పాజిటివ్గా ఆలోచించడానికి మంచి ఏం జరిగిందంటే ఇందులో అని చెప్పి అడుగుతుంది మనీషా. అంటుంది, అసలు ఈసారి పెళ్ళి ఎలాగైనా ఆగదు అని చెప్పి అనుకున్నాను, అందరి చేతులు కట్టేశాను, ఆ వీడియో నా దగ్గర ఉంది కదా, ఇక లక్ష్మి కూడా ఏం చేయలేదు, పెళ్ళి ఆపలేదు అనుకున్నాను, ఆఖరికి ఆ దేవుడే లక్ష్మికి సహాయం చేసినట్టు అయింది, ఆ పిల్లలు ఇంత పెద్ద పని చేస్తారని అసలు ఊహించలేదు, లక్ష్మికి పుట్టిన పిల్లలే ఈ పెళ్ళిని ఆపుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని, వాళ్ళు ఇంటికి గిఫ్ట్ అని చెప్పి వెళ్ళారు, వాళ్ళు ఈ రకంగా ఇలా చేస్తారని నేను ఊహించలేదు అని దేవి అని అంటుంది. అంటుంది, ఇది నా అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు అనగానే, ఇది ఖచ్చితంగా లక్ష్మి దురదృష్టం అని చెప్పి అనగానే, అలా ఎలా ఆంటీ అని చెప్పి అంటుంది మనీషా. అప్పుడు దేవి అని ఇలా చెప్తుంది, ఇప్పటికీ అదృష్టం నీ వైపే ఉంది, మిత్ర నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, లక్ష్మితో కాపురం చేస్తానని ఏం అనలేదు కదా అని చెప్పి అనగానే మనీషా అంటుంది, ఆంటీ వాళ్ళు కలవలేదు, అలా అని మేము కూడా కలవలేదు కదా ఆంటీ, అసలు ఇప్పుడు అన్ని డోర్స్ ఓపెన్ అయిపోయినట్టు అయిపోయింది, జున్నుగాడు మిత్రకి పుట్టిన కొడుకు అని తెలిసిపోయింది, శ్యామ్గా ఉన్నది లక్ష్మి అని కూడా తెలిసిపోయింది, ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు లక్ష్మిని భయపెట్టడానికి అనగానే అప్పుడు దేవి అని, ఎందుకు లేదు, ఆ లక్కీ అనాథ అని చెప్పి అందరికీ తెలుసు, కానీ లక్కీ లక్ష్మికి పుట్టిన కూతురని మనకి మాత్రమే తెలుసు, ఆ ఒక్కటి ఏం సరిపోతుందంటీ అని మనీషా అంటూ ఉంటే, అనంత యాక్సిడెంట్ వీడియో కూడా ఉంది కదా అని చెప్పి అంటుందన్నమాట దేవి అని. మనీషా, ఆ వీడియోతోని లక్ష్మిని భయపెట్టగలం, కానీ ఆ వీడియోని బయట పెట్టలేం కదా, ఆ వీడియో బయట పెట్టామంటే మిత్రకి యాంటీ అయిపోతాం కదా అని చెప్పి అంటుందన్నమాట మనీషా. దేవి అని, సరే ఆ 2 అస్త్రాలు వదిలేసి మన దగ్గర అసలైన ఆయుధం ఉంది జున్నుగాడు అని చెప్పి దేవి అని అంటుంది. అంటే ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు అని మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని, మిత్ర లక్ష్మిని భార్యగా జున్నుని కొడుకుగా యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని మనం వాడుకుందాము, అంటే జున్ను మిత్రకి లక్ష్మికి పుట్టిన కొడుకు కాదు, లక్ష్మికి అర్జున్కి పుట్టిన కొడుకు అని చెప్పి మనం ప్రూవ్ చేద్దాము అని దేవి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారంటే లక్ష్మి నిప్పు, అయినా ఆ రోజు నర్సు కూడా చెప్పింది కదా లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని అని చెప్పి అంటుంది మనీషా.
అప్పుడు దేవ్యాని, నువ్వేం విలన్వే, హీరోయిన్ గురించి పాజిటివ్గా ఎవరైనా మాట్లాడతారా? లక్ష్మి తప్పుదేం చేయదని నాకు తెలుసు, కానీ మనం జున్నుగాన్ని వాడుకుందాము, ఆ రకంగా మిత్రకి లక్ష్మి మీద ఇంకా కోపం పెంచుదాము అని చెప్పి ఐడియా ఇస్తూ ఉంటుందన్నమాట దేవ్యాని.